ఇలాంటి ఒక అద్భుతమైన అంటే నవ్వుకి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఆయన గుర్తించి ఈరోజు మన అందరినీ ఇలాగ ఒక క్లబ్ ద్వారా కలిపినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు. అయితే మీరు మే 13న లేదన్నారు కదా లాఫింగ్ క్లబ్, ఆ రోజు సెలవేం అవ్వలేదండి, నిజమైన నవ్వబోతున్నాం ఓటేసి. సరైన నాయకుడిని ఎంచుకుంటూ నిజంగా మనసు నుంచి కడుపులో నుంచి వస్తున్న ఆనందంతో నవ్వుకుంటాం మనందరం ఆ రోజు. లేదు అని మీరేం దిగులు పడక్కర్లేదు. అయితే గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి మొహంలోంచి చిరునవ్వులు లాగేసుకున్నారు, ఏడుపు తప్ప ఏం మిగల్చలేదు. అయినా కూడా మీరు ఇలా నుంచోబెట్టి ప్రతి ఒక్కరిని నవ్వించే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నందుకు ముందు మీకు కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ బాధ్యత తీసుకొని దీని ప్రాధాన్యత చెప్తూ మీరు ముందుకెళ్తున్నారు అని అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇక మే 13 వచ్చేస్తుంది, 7 రోజుల కంటే పెద్ద సమయం లేదు. కాబట్టి మనం చాలా చాలా పని చేయాల్సిన పని ఉంది. ముందు ఎంతో చాలా మందికి వారి ప్రాధాన్యత చెప్పాల్సిన పని ఉంది. ఇంకా తెలియకుండా ఇంకా పాపం ఒక యామరపాటులోనో మభ్యపాటులోనో ప్రజలందరూ ఉన్నారు. దాని నుంచి బయటేసే సమయం మనకి చాలా తక్కువ ఉంది. 7 రోజులు ఉంది. 7 కూడా అనుకోకూడదండి, 6 రోజులే ఉంది. ఈ 6 రోజులు చాలా కష్టపడాలి మనము. కాబట్టి ఇంకా ఆయన అన్నారు బ్యాడ్ నేమ్ అని, నేనైతే బ్యాడ్ నేమ్ అని అనుకోవట్లేదు ఇంకా, ఎందుకంటే అది కంప్లీట్గా మారిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ విపరీతమైన కక్షతో ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఓటేయాలన్న అంత కసిగా ఉన్నారు. మనందరం కూడా మన బాధ్యతల్లో ఒకటండి, లేని వాళ్ళు రాని వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయడమే మన బాధ్యత. ఆ ఒక్క బాధ్యత తీసుకుని రేపొద్దున పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్కళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారన్నదే లెక్క. ఒక్కొక్కరు మనం వేయడం లెక్క కాదు, ఒక్కొక్కరు ఎంతమందిని తీసుకొచ్చి మన బాధ్యతగా అక్కడ వేయించారన్నదే లెక్క. కాబట్టి ఆ లెక్కను మీరు సరిగ్గా చూసుకోండి, రాష్ట్రంలో ఉన్న లెక్కలన్నీ మారిపోతాయి చక్కగా. థ్యాంక్ యూ అండి, ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు నిజంగా పెద్దలందరికీ ధన్యవాదాలు.